కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటి మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మీనరాశి వారికి ఒక పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వీరికి ఏలినాటి శని ప్రభావంలో 2వ భాగంలో వీరు ఉన్నారు. అయితే గత సంవత్సరం చూసుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ యొక్క మీనరాశి వారు. ఎందుకంటే వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క రాహుగ్రహ సంచారము, అలాగే ఏలినాటి శని ప్రభావం, లగ్నస్థానంలో ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా గురుబలం అనేటువంటిది కొంత మేరకు వీరికి మొన్నటి వరకు కూడాను బాగా అనుకూలించింది. అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుకను ముందుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం కూడాను డిసెంబర్ తర్వాత వీరికి ఖచ్చితంగా ఏవైతే కనుక ఇప్పుడు పెట్టేటువంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయో, ఎలా అయితే కనుక పెట్టుబడి పెడితే కనుక దాని మీద వచ్చేటువంటి వడ్డీ అనేటువంటి ప్రతిఫలం ఎలా అయితే మనకి సహకరిస్తుందో, అదేవిధంగా ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు చేసేటువంటి కష్టం కానీ, మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడాను ఆఫ్టర్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను కలగజేయబోతున్నాయి. ఎందుకంటే కనుక వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు వల్ల ఇన్ని రోజులు కూడా ఆపర్చునిటీస్ మీ చేతి వరకు రావడం, దాన్ని ఏదో రకంగా మీరు కష్టపడి సంపాదించుకుని సద్వినియోగపరుచుకుందాం అనుకుంటే కనుక చేయి జారిపోవడం అనేటువంటిది కలుగుతుంది. అటు ఏలినాటి శని ప్రభావం, ఇటు రాహు వల్ల. అయితే డిసెంబర్ తర్వాత జరిగేటువంటి రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని, అదృష్ట యోగాలను కలగజేస్తుంది. అయితే
ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడాను మీకు అప్పుడు యోగించాలంటే కనుక ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్, మీరు పెట్టేటువంటి కెరీర్ వైజ్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టే ఉంటుందని చెప్పేసి మీరు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే కనుక రేపు జూన్ తర్వాత గురుగ్రహం అనేటువంటిది పంచమ స్థానంలోకి మారుతుంది. పంచమ స్థాన గురువు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి స్థానం. దానికి తోడు గురువు సంపూర్ణమైనటువంటి ఉచ్చస్థానంలో ఉండబోతున్నారు. ఇవన్నీ కూడాను మీకు ఆపర్చునిటీస్ని, అదృష్టాన్ని, అలాగే మీరు ఇన్ని రోజులు వేచి చూస్తున్నటువంటి మంచి సమయాన్ని, మీకు అనుకూలించేటువంటి సమయాన్ని తెచ్చిపెట్టేటువంటి యోగ కాలాలు. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకుంటే కనుక ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత మీరు కెరీర్ వైజ్గా మళ్ళీ మీరు నిలదొక్కుకోగలుగుతారు. మీరు ముందు ఎలా అయితే కనుక స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉన్నారో అదేవిధంగా మీ జీవితాన్ని మళ్ళీ మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. వృత్తిపరంగా వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైనటువంటి కాలం. ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, నష్టపోయినటువంటి వారు ఉన్నారో, అలాగే విదేశీ కంపెనీలతో టైఅప్ అయ్యి నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడాను మళ్ళీ పుల్లప్ అయ్యేటువంటి కాలము ఈ యొక్క జూన్ తర్వాత నుంచి మార్చి వరకు ఉండేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క జూన్ లోపల మాత్రము మీరు కొంతమేరకు జాగ్రత్తను వహిస్తూ ఉండాలండి. ఎక్కువగా షూరిటీలను కానీ, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మాత్రము కొంతమేరకు డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల మోసపూరితమైనటువంటి చర్యలు ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే కనుక ఆపర్చునిటీస్ వస్తుంటాయి కదా, మనం ప్రతిదానికి ఆశపడుతూ ఉంటాం. ఏదో ఒకటి మనం చేద్దాం అనేటువంటి ఆ యొక్క కుతూహలతోటి ఏం చేస్తామంటే కనుక ప్రతి దాంట్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల నష్టపోయి మోసపూరితమైనటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరినైతే కనుక ఎక్కువగా మూడో వ్యక్తిని మీరు నమ్మి స్టెప్స్ తీసుకుంటారో మీ లైఫ్లో, వాళ్ళ ద్వారే సమస్యలు ఎదుర్కొనేటువంటి సూచనలు కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. కాబట్టి వృత్తిపరంగా కానీ, కెరీర్ పరంగా కానీ ఈ యొక్క విషయంలో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా ఇక్కడ డిస్క్లైమర్ అండి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మీనరాశి వారు. ఎందుకంటే మూడో వ్యక్తిని నమ్మి మీరు మోసపోయేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి డిసెంబర్ లోపల. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వృత్తిపరంగా చూసుకుంటే కనుక ఇందా నేను చెప్పాను కదండి, జూన్ నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ టైంలో మీరు చేసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చేసేటువంటి పనుల్లో మాత్రము ఖచ్చితంగా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. దాని నుంచి ప్రతిఫలాలు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది అద్భుతమైనటువంటి కాలం అండి. అతి ముఖ్యంగా ఎవరైతే కనుకను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో, అదేవిధంగాను ఆ యొక్క మీడియా రంగంలో ఉన్నారో, అలాగే ఎవరైతే కనుక సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో కానీ, మీరు ఏదన్నా ఒక ప్రాజెక్టులోకి వెళ్ళేటువంటి సమయంలో కానీ 1కి 10 సార్లు మీకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచనలు తీసుకోవడం చాలా మంచిది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకి చాలా చక్కగా ఉండబోతుంది. సంవత్సరము ఉన్నత విద్యలకు ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలించబోతుంది. అదేవిధంగా ఎవరైతే కనుక విదేశీయానం చేద్దామనుకుంటున్నారో అది ఉద్యోగరీత్యా కానీ, ఇటు వ్యాపార రీత్యా కానీ, లేదంటే కనుకను విద్యా అవకాశాల రీత్యా కానీ, వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూన్ తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ ముందుకు వెళ్తాయండి. కానీ ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారుతుంది. అయితే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉండేటువంటి మధ్యకాలం ఏదైతే ఉంటుందో అప్పుడు ఇవన్నీ కూడాను చాలా త్వరగా మీకు అనుకూలిస్తాయి. అప్పుడు ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏకాదశంలోకి ఆ యొక్క రాహుగ్రహ సంచారం అనేటువంటిది మారడం వల్ల అప్పుడు విదేశీయానం అనేటువంటిది సునాయాసంగా మీకు అనుకూలిస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుక, కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ప్రథమంగా లగ్నస్థానంలో శనిగ్రహ సంచారం వల్లను ఇన్ని రోజులు కూడా మీకు ఆరోగ్యము అనేటువంటిది ఒత్తిడితో కూడినటువంటి శారీరకమైనటువంటి శ్రమతోటి, మానసికమైనటువంటి భారంతో ఏదైతే కనుక మీరు స్ట్రగుల్ అయ్యారో ఈ సంవత్సరం మాత్రము ప్రధానంగా మీ ఆరోగ్య రీత్యా శ్రద్ధను వహించాలి. ఇన్ని రోజులు కూడా కుటుంబం యొక్క ఆరోగ్య విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యల వల్ల, వాళ్ళ యొక్క అనారోగ్య ఇబ్బందుల వల్ల మీరు సతమతపడ్డారు. కానీ ఈ సంవత్సరం మాత్రము మీ ఆరోగ్య రీత్యా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. డిసెంబర్ వరకు కూడాను ఆరోగ్య రీత్యా మీరు జాగ్రత్తగా ఉండాలి.
చేసేటువంటి ప్రయాణాల్లో విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నస్థాన శనిగ్రహ సంచారం, వ్యయస్థాన రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఆరోగ్య విషయంలో అంత మీకు మేలు కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఆరోగ్య విషయంలోనూ ఈ యొక్క మీనరాశి వారు అయితే మీ యొక్క సంతాన ఆరోగ్య విషయంలో ఏదైతే కనుక మీరు ఇబ్బందులు పడ్డారో, ఏదైతే చింతను మిమ్మల్ని వెంబడిస్తుందో అవన్నీ కూడా జూన్ తర్వాత తొలగిపోతాయి. మీ సంతానం యొక్క ఆరోగ్యం అనుకూలిస్తుంది. వారు చక్కగానేటువంటి ఆరోగ్యంతో ఎదుగుదలతో కూడాను వాళ్ళ యొక్క అడుగులు కొనసాగుతాయి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ప్రేమ జీవన విషయంలో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుకను, ప్రేమ జీవనంలోనూ ఈ సంవత్సరము చాలా చక్కగా ఉండబోతుందండి. గురుగ్రహం వల్లను జూన్ నుంచి మనకి డిసెంబర్ మధ్యకాలంలో ప్రేమ వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం కనబడుతుంది. అతి ముఖ్యంగా సంతానపరమైనటువంటి దాని గురించి ప్రతిఫలాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి కాలం. పంచమ స్థాన గురుగ్రహ సంచారం వల్ల మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ 3 యోగ కాలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవంతా కూడా అద్భుతమైనటువంటి కాలం. ఆఫ్టర్ డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి కాలంలో ఆకస్మికంగా ఆ యొక్క వివాహం కుదిరేటువంటి, ప్రేమ వివాహం కుదిరేటువంటి యోగకాలం కూడాను ప్రేమికులకు ఇక్కడ సూచించేటువంటి విషయం. అయితే ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు జరిగేటువంటి ప్రేమ వివాహ విషయంలో మాత్రము కొంతమేరకు కుటుంబ సభ్యుల నుంచి వివాదాలు, తగాదాలు, గొడవలు అనేటువంటి జరిగేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక మునపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నిజంగానే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. డిసెంబర్ తర్వాత ఉన్నటువంటి కాలం మాత్రం ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ధనయోగము, అదృష్టయోగం అయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని వరించబోతుంది. ఇన్ని రోజులు మీరు ఉన్నటువంటి ఆ యొక్క అప్పు సమస్యలు కానీ, ఏవైతే కనుక లోన్ల విషయంలో మీరు స్ట్రగుల్ పడ్డారో వాటిల్లో కూడాను మంచి ప్రతిఫలాలు అయితే కనుక జూన్ తర్వాత ఉంటాయి. మీ ప్రాసెస్లన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా డిసెంబర్ తర్వాత ఆర్థిక సాయం అయితే కనుక మీకు లభించబోతుంది. పూర్తి స్థాయిలో చూసుకోవాలంటే కనుక మునపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మీనరాశి వారికి చాలా చక్కగా ఉన్నది. 75% అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ చిన్నపాటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోవాలంటే కనుక ఏమి ఆరాధన చేయాలి? ఎక్కువగా శివారాధన చేయడం చాలా మంచిదండి. సుబ్రహ్మణ్యారాధన కానీ, శివారాధన కానీ ఈ సంవత్సరం చేయడం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీ మీద కలగజేస్తుంది. మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శన చేయండి. అదేవిధంగా మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ శనీశ్వర స్వామి వారికి, రాహుగ్రహానికి తగు పూజాధికాలు చేసేసి మినుములను, నువ్వులను దానంగా సమర్పణ చేయండి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే రాహుగ్రహానికి, కేతుగ్రహానికి, శనైశ్వర గ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం ఉంది. సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.